నుండి క్యాటరింగ్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు క్యాటరింగ్ నేర్చుకుంటున్నాను. సిఎస్ఎస్లో చేస్తూ బయట నేర్చుకుంటున్నాను. క్యాటరింగ్లో ఏమేమి నేర్చుకున్నాను? కర్రీస్ చేయడం నేర్చుకున్నాను. లడ్డు, బూందీ, పల్లి లడ్డూలు, అరిసెలు, చెక్కలు చేయడం నేర్చుకున్నాను. ఇంకా ముందు చాలా నేర్పిస్తున్నారు. నేర్చుకుంటూ బయట నేర్చుకుంటూ ఈ సిఎస్ఎస్లో చేస్తున్నాను. అలాగే మేము ఒక చిన్న బొటీక్ స్టార్ట్ చేయాలనుకున్నాం. దీనికి అనుసంధానంగా మేము ముందుగా చేసేది ఏంటంటే టైలరింగ్ యూనిట్ స్టార్ట్ చేసుకున్నామండి. ఫ్రీగా ఆల్రెడీ ఒక ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ టైలరింగ్ అయిపోయింది. ఇప్పుడు మేము ఇంకొక బ్యాచ్ ఈ వారంలో మొదలెట్టబోతున్నాము. ఇక్కడ వచ్చే లేడీస్ హు ఆర్ గోయింగ్ టు గెట్ ట్రైన్డ్ ఇన్ టైలరింగ్లో వాళ్ళు మా బేసిక్ గ్రౌండ్ రూట్ లెవెల్లో పనిచేసేవాళ్ళు అనమాట. సో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించిన తర్వాత మా యూనిట్స్ ఆఫ్ టైలరింగ్ యూనిట్ స్టార్ట్ అవుతుంది. ఇందులో ఏంటంటే మా పిల్లల యొక్క ఓన్ డ్రెస్సెస్, మా స్కూల్ యూనిఫామ్సే కాకుండా, మా పిల్లలకి పనికొచ్చే బట్టలే కాకుండా దీన్ని వీ కెన్ అవుట్ సోర్స్ అండ్ డూ వెరీ గుడ్. దానివల్ల మంచి ఎకనామిక్గా దీంతో అసోసియేట్ అయిన ఆడవాళ్ళందరూ కూడా జీవితంలో మార్పు తీసుకురావచ్చు. ఇక వీళ్లంతా జీవనోపాధిని వెతుక్కుంటూ ఉపాధి కోసం నగరానికి వచ్చి గూడు కట్టుకున్న వలస జీవులు. అయితేనేమి అత్యంత దయనీయ స్థితిలో జీవనం సాగిస్తున్న వీరికి, ఈ చిన్నారులకి విద్య, ఉపాధి రంగాల్లో చేయూతను అందించడమే కాకుండా తమ కష్టాలను కడతేర్చి జీవన బాటలో మార్గదర్శి అయి తమ తలరాతను మార్చి తమ బతుకుల్లో వెలుగునిచ్చిందని అంటున్న వీరంతా ఈ ఆర్గనైజేషన్ గురించి ఏమంటున్నారో వీరి మాటల్లోనే విందాం. మై నేమ్ ఈజ్ లక్ష్మి. మై హస్బెండ్ నేమ్ ఈజ్ బాలరాజ్. మేము వచ్చేసి మా ఆయన వ్యవసాయం చేస్తారు, అగ్రికల్చర్ చేస్తారు. నేను వినంగా అక్కడికి బావి దగ్గరికే వెళ్తాను. అయితే మేడం వాళ్ళు మా పాపలు ఇద్దరిని ఇక్కడే చదివిపిస్తే నీకు అన్ని లాభాలు ఉంటాయి మంచిగా. ఒకవేళ మీకు అక్కడ కుటుంబం గడవడానికి ఇబ్బందిగా ఉన్నా కానీ మిషన్ నేర్చుకుంటే మిషన్ కుట్టుకుంటా పాపలను గినంగా చదివిపించచ్చు. 10th వరకు ఇక్కడ అయిపోయిన తర్వాత బయట చదివిపించాలంటే మన సంపాదన సరిపోదు కదా. అప్పుడు ఇంట్లోనే మిషన్ కుట్టి దానివల్ల కూడా మన పాపల్ని మనం చదివించుకోవచ్చు బయట అనే ఉద్దేశంతో నేను ఇక్కడ వచ్చానండి. ఇప్పుడు మాత్రం మంచిగానే ఉంది. అప్పుడు మా పాపలు ఇద్దరిని ఇంట్లోనే జాయిన్ చేశానండి. ఇప్పుడు వినంగా ఇంట్లోనే కంటిన్యూ చేస్తున్నాను. నేను ఇంట్లో చేయడం వల్ల మనకి లాభాలు, బయట తర్వాత అయిపోయిన తర్వాత కూడా మనం దీని ద్వారా కూడా పిల్లల్ని చదివించుకోవచ్చు. మేడం మళ్ళీ సంవత్సరంకి ఒకసారి ఇట్లా పాలసీ లాగా డబ్బులు కలెక్ట్ చేసుకోవచ్చు. మిషన్ ద్వారా డబ్బుల్ని కలెక్ట్ చేసుకొని తర్వాత చదివించుకోవడానికి సులభంగా ఉంటుందని చెప్పి అమ్మగారు చెప్పారు. దానివల్ల నేను ఇక్కడికి వచ్చాను, మిషన్ నేర్చుకున్నాను. మీరు ఇక్కడ ఏమేమి కుట్టడం నేర్చుకున్నారు? అన్నీ చుడీదార్స్, బ్లౌజ్, పట్టులంగా బ్లౌజెస్, ఇవన్నీ ఇప్పుడు బాగా కుట్టగలరా? మీరు కుట్టగలుగుతాను. ఇలా నేర్చుకొని ఏం చేయాలంటే ఒకవేళ నాకు వీలైతే 10 మందికి నేర్పియాలనుకుంటున్నాను. వీలు కాకపోతే నా పిల్లల్ని బతికించుకోవడానికి నేనే కుట్టాలనుకుంటున్నాను. నా పేరు వరలక్ష్మి, మా ఆయన పేరు రాజారావు. మా ఆయన జిమ్లో చేస్తారు. నాకు 3 పాపలు, 3 సిఎస్ఎస్లోనే చదువుతున్నారు. ఏ ఫీజు లేకుండా ఏది లేకుండా బాగా చదువుతున్నారు. బయటికన్నా బాగుంది చదువు. ప్రతి ఒక్కటి బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, షూస్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళే ఇస్తున్నారు. మాకు కూడా మిషన్ నేర్పించారు. మా కాళ్ళ మీద మేలు బతికేటట్టు చూపించారు. బయట వాళ్ళకి కుట్టపోయినా మేము కుట్టుకునే అంతవరకైనా మా పాపలు కుట్టడానికైనా ఇంతకుముందు మాకు ఏది వచ్చేది కాదు. ఇప్పుడైతే అన్నీ వస్తున్నాయి. వాళ్ళ స్టడీ కూడా బాగుంది. బయట వాళ్ళకన్నా మా పిల్లల స్టడీ బాగుందని మాకు చాలా ఆనందంగా ఉంది. నమస్తే, నా పేరు లక్ష్మి. మా ఆయన ఫోటోగ్రాఫర్. ఇంట్లో పాప ఒక్కతే. బయట చదువుల కన్నా ఇక్కడ బాగుంది అని చెప్పేసి ఇక్కడ జాయిన్ చేసుకున్నాం. ఇక్కడ చాలా బాగా చూసుకుంటారు. పిల్లలకి యాక్టివిటీస్ కానీ, చదువు కానీ, వేరే ప్రోగ్రామ్స్ కానీ అన్నీ చాలా బాగా చేస్తారు. మేము కూడా ఇంట్లో ఖాళీగా ఉండకుండా మమ్మల్ని వర్క్స్ నేర్చుకుని మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి అమ్మ వాళ్ళు పిలిచారు. మేము వచ్చి నేర్చుకున్నాం. టైలరింగ్ నేర్పించారు. ఇంకా వేరే వర్క్స్ కూడా నేర్పిస్తామన్నారు. ఇంకా అవన్నీ కూడా నేర్చుకుని మా పనులు మేము చేసుకునేలాగా మాకు అమ్మ వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఎవడైతేనేమి ఎజట నుండ వారేమి అంటూ ఈ ఆర్గనైజేషన్ వారు మానవ సేవలో భాగంగా పేద పిల్లలకు అన్నీ ఇచ్చి ఉచితంగా చదువు చెప్పి అన్ని రంగాల్లోనూ తీర్చిదిద్దడమే కాకుండా వీరి తల్లిదండ్రులకు ఉపాధి కల్పిస్తోంది. అయితే ఎప్పుడైనా ఈ ఆర్గనైజేషన్ను విజిట్ చేయొచ్చని అక్కడి నిర్వాహకులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ఆర్గనైజేషన్ తమ మనసుకు నచ్చితే తమ వంతు విరాళాలు అందించి
ఈ ఆర్గనైజేషన్లో మీరు భాగస్వాములు కావచ్చని అక్కడి నిర్వాహకులు అంటున్నారు. మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఆర్గనైజేషన్కి ఒకరోజు అన్నదానం అంటే 2500 ఇస్తే పిల్లలకి ఒక రోజుకి భోజనానికి వస్తుంది. అది మీ ఇంట్లో బర్త్డే సందర్భంగా కానీ సెరమనీ సందర్భంగా కానీ మెమరబుల్ డే ఎనీథింగ్ అది ఇవ్వచ్చు. ఒక శాశ్వత అన్నదానం పథకం ఉందండి. 30,000 ఇస్తే FD పెట్టి దాని మీద ఇంట్రెస్ట్ తోటి మీరు చెప్పిన ఇయర్లో ఒక రోజు భోజనం అవుతుంది. అలా అయినా ఇది చేస్తాము. పిల్లలకి విద్యాదానం చేయొచ్చు, అదొకటి. మూడోది ఒక 30,000 తోటి ఒక పిల్లకి స్పాన్సరింగ్ అండి. ఎక్కడైనా సరే పిల్లలు పేరెంట్స్ లేకుండా ఆడపిల్లలు చదువుకోవాలన్న యాంబిషన్ ఉండి చదువుకోలేని పక్షంలో ఇక్కడికి అప్రోచ్ అవ్వచ్చండి. ఆ ఊర్లో వాళ్ళైనా ఎవరైనా తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయొచ్చు. మేము తీసుకుంటాము, పిల్లల్ని చదివిస్తాము, వాళ్ళకి ఉద్యోగం వచ్చేదాకా మేమే బాధ్యత తీసుకుంటాము. సొసైటీ నుంచి ఎవరైనా సరే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇదే కాకుండా కొంచెం నీడీ పీపుల్కి మాట సాయం కానీ ధన సాయం కానీ అందరూ మనీనే ఇవ్వక్కర్లా, మానిటరీ బెనిఫిటే అని కాదు, ఎనీథింగ్ కొంచెం మనం సెల్ఫ్ సెంటర్డ్నెస్ కొద్దిగా తగ్గించుకొని సొసైటీకి మళ్ళీ గివ్ బ్యాక్ టు సొసైటీ అన్న ఇది డెవలప్ అయితే, పాజిటివ్ యాటిట్యూడ్ అనేది డెవలప్ అయితే బాగుంటుంది. దానాల్లోకెల్లా విద్యాదానం గొప్పదంటారు. అది ఒక చదువు విషయంలోనే కాదు, ఎటువంటి రంగాల్లోనైనా ఏ రకంగానైనా సేవలు అందించవచ్చు. ఈ చిన్నారుల భవిష్యత్తు కోసం, వీరి భవిత కోసం ఏ సంబంధం లేకపోయినా ఎక్కడెక్కడి నుంచో వచ్చి తమ వంతుగా సేవ చేయడానికి ముందుకు వచ్చిన వీరంతా ఈ ఆర్గనైజేషన్ గురించి ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. మేడం, ఈ CSS బాలికల ఆశ్రమ నిర్వహణలో మీ పాత్ర ఏంటండి? నేను ఈ ఆశ్రమంలో వీళ్ళకి కావలసిన సరుకులు, వీళ్ళు తినే స్నాక్స్, ఈవినింగ్ వాళ్ళకి టిఫిన్లో ఏం కావాలో అలాంటి ముఖ్యమైన సరుకులన్నీ తెచ్చివ్వడము. పిల్లలకి ఏది తక్కువ అనిపించినా కూడా నాకు ఫోన్ చేస్తుంటారు. ఇవన్నీ నేను చూసుకుంటూ వాళ్ళకి కావాల్సిన అవసరాలకు అనుగుణంగా నేను ఇక్కడ ఉంటాను. వాళ్ళకి స్టేషనరీ కావాలన్నా, తినే సరుకులో లేదన్నా తక్కువ ఉన్నా జనరల్గా మంత్లీ తెస్తుంటాము. ఈవెందో తెచ్చినా కూడా మామూలుగా తక్కువ అవుతుంటాయి. అవన్నీ పిల్లలకు అవసరాలకు అనుగుణంగా నేను నడుచుకుంటూ వాళ్ళకి అన్నీ తెచ్చి పెడతాను. ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారండి మీరు? పిల్లలకమ్మ 3 పూటల చాలా మంచి భోజనం అందిస్తున్నాము. ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్. ఎలా అంటే మాకు కూడా ఇక్కడే తినడం అలవాటు అయిపోయింది. చాలా నీట్గా, చాలా శుభ్రంగా న్యూట్రిషన్ ఫుడ్ లాగా పెడుతుంటాము. పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా, ఎక్కువ అనారోగ్యాలు లేవు పిల్లలకి. చాలా మంచి భోజనం అందిస్తున్నామని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను ఇక్కడ CSS మెంబర్గా. ఇక్కడ దాదాపు 70 నుండి 80 మంది పిల్లల వరకు ఉన్నారండి. LKG నుండి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అమ్మాయిల వరకు ఉన్నారు. అందరికి అనుగుణంగా అన్నీ అమరుస్తుంటాం మేము. ఎన్నడూ కూడా మా పిల్లలు ఇది బాగాలేదు అది బాగాలేదని ఇంతవరకు ఒక కంప్లైంట్ వినలేదు నేను. దాని వెనకాల మా ఫౌండర్ గారి కృషి, పిల్లల కృషి అందరిది ఉందని చెప్పడానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను. పేరేంటమ్మా? నా పేరు శ్వేత. ఎక్కడి నుంచి వచ్చావు? నేను చెన్నై నుంచి వచ్చాను. ఎన్నాళ్ళైంది ఇక్కడ వచ్చి ఉంటూ? ఇక్కడ ఎట్లా ఉంది? ఇక్కడ చాలా బాగుంది. నేను వచ్చి 4 years అవుతుంది. ఈ ఆశ్రమంకి వచ్చాక చాలా బాగుంది. మా మమ్మీ మా డాడీ ఎక్స్పైర్ అయిపోయాక మా రిలేటివ్స్ ఇంట్లో ఉన్నాము. అక్కడ చాలా సఫర్ అయ్యాము. ఇక్కడ మా మామయ్య ఈ ఆశ్రమంలో తీసుకొచ్చి జాయిన్ చేశారు. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ అమ్మ మాకు ఇప్పుడు మమ్మీ లేని లోటు తీర్చారు. ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ నీకు చెప్పు. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఏ లోటు లేకుండా అన్నీ బాగున్నాయి. నీ పేరేంటి? నువ్వేం చదువుకుంటున్నావు? నా పేరు గాయత్రి. నేను 9th class చదువుతున్నాను, హయత్నగర్ పబ్లిక్ స్కూల్. ఏం చేయాలనుకుంటున్నావు ఫ్యూచర్లో? నేను IAS IAS రాసి ఈ డిస్ట్రిక్ట్లోనే ఒక IAS లాగా ఉండాలనుకుంటున్నాను. ఎలా చదువుకుంటున్నావు మరి? బాగా చదువుకుంటున్నాను. క్లాస్లో ఎప్పుడు సెకండ్ ర్యాంక్ వస్తాను. నీ పేరేంటి? నువ్వేం చదువుకుంటున్నావు? నేను బిందు, 10th కంప్లీటెడ్. ఏం చేయాలనుకుంటున్నావు ఇప్పుడు? ఇప్పుడు MPCలో జాయిన్ అయ్యాను, సిద్ధార్థలో. నాకు ఇంజనీరింగ్ కావాలని. ఇక్కడ ఎలా ఉంది నీకు? చాలా బాగుంది. నేను ఇక్కడికి 9th classలో వచ్చాను. మా మమ్మీ స్వయం శక్తి కింద ఇక్కడ వర్క్ చేస్తుంది. మా డాడీ ఆల్కహాలిక్. నేను 10thలో ఉన్నప్పుడు చనిపోయారు. నేను ఇక్కడికి వచ్చినాక నాకు చాలా బాగుంది. నేను అనుకోలేదు హాస్టల్లో ఉండగలుగుతానా అని. ఇక్కడ అందరూ మంచిగా ఉండేసరికి చాలా బాగా అనిపించింది. మాకు అమ్మ నాన్నలు చనిపోయారు. ఇదివరకు నేను వేరే సంస్థలో 10th వరకు పూర్తి చేశాను. ఇప్పుడు నేను వొకేషనల్ తీసుకోవాలనుకుంటున్నాను. 10th కంప్లీట్ అయింది. ఇప్పుడు
ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నేను ఎంపీసీ తీసుకోవాలనుకుంటున్నాను. అమ్మని అడిగితే తీసుకోమన్నది. ఏం చేయాలనుకుంటున్నావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలనుకుంటున్నాను. అమ్మ నాన్న లేరు. 10th ఎంత పర్సెంట్ వచ్చింది? 93% వచ్చింది. తమ పిల్లలు పెద్ద చదువులు చదివి గొప్పవారైతే చాలు, పక్కవాళ్ళు పేదోళ్ళు ఏమైనా పర్వాలేదు, నేను నా కుటుంబం బాగుంటే చాలని విద్యను విద్యగా కాకుండా పచ్చనోట్ల కాగితాలతో చదువులందించే విద్యా సంస్థలున్న నేటి కాలంలో మానవత్వానికి ప్రతీకగా నిలిచి ఆడపిల్లలను చదివించి అభాగ్యులు, నిరాశ్రయులు, నిస్సహాయులైన ఎందరో స్త్రీలను ముందుకు తీసుకొస్తున్న వీరిని నిజంగా అభినందించాల్సిందే. ఇలా ఏ సంబంధం లేని ఇలాంటి వారి కోసం పాటుపడే ప్రతి ఒక్కరూ కూడా ఈ 100కో కోటికో ఒక్కరు.